దేవుడని చెప్పాడు? నేను సింపుల్గా చెప్తున్నాను చూడండి. దేవుడు ఏం చెప్పాడంటే పర్వతానికి పారిపో, ఎందుకనండి నీ ప్రాణమును దక్కించుకుంటావు, నువ్వు నాశనం అవ్వవు అని. ఇప్పుడు లోతు దేవునికి ఏం చెప్తున్నాడు? నేను ఆ పర్వతానికి పారిపోలేను, నేను అక్కడికి పోలేనయ్యా, నేను నశించిపోతానేమో. ఏది అక్కడికి పోతే నువ్వు కాపాడబడతావని దేవుడు చెప్తే ఈయన అంటాడు అక్కడికి పోతే నేను నశించిపోతానేమో. ఆలోచించండి. ఇప్పుడు దేవుడు ఎందుకు ఈ మాట చెప్పాడు? దేవుడు ఎందుకు ఈ మాట చెప్పాడు? నీవు నడవలసిన మార్గాన్ని నీకు నేను తెలియచేస్తానని ఎందుకు చెప్పాడంటే మన ఆలోచనలు ఎలాగా ఉంటాయి, దేవుని ఆలోచనలకి మన ఆలోచనలకి వ్యత్యాసం ఎలాగా ఉంటుంది. దేవుడేమో పర్వతంలోకి వెళ్తే నువ్వు చావు బాబు, నీ ప్రాణాన్ని దక్కించుకుంటావని దేవుడు చెప్తే ఈయన అంటాడు లేదు లేదు, నేను అక్కడికి వెళ్తే చచ్చిపోతానేమో, నశించిపోతానేమో.